నపుంసకత్వం ఉందని తెలుసుకోవడం ఎలా? నపుంసకత్వం అంటే సెక్స్లో పాల్గొనలేకపోవడం. సెక్స్లో వాళ్ళకి కొంతమందికి అంగస్తంభం ఉంటుంది. అంగస్తంభం ఉండి కూడా వాళ్ళు వెయ్యనాలోకి అంటే యోని మార్గంలోకి పురుషాంగాన్ని జొప్పించలేకపోతారు. అనేబుల్ టు పెనట్రేట్ పినిస్. వెయ్యనలో పెనట్రేషన్ చేయరు, వాళ్ళు చేయలేరు, దాన్ని తొయ్యలేరు. మరి అంగం గట్టిపడుతుంది. వాళ్ళు నపుంసకులు అంటావా? ఎలా అంటాం? వాళ్ళకి అంగస్తంభాలు ఉంటాయి, ట్రై చేస్తారు, కానీ దీన్ని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అందుకని నపుంసకత్వం అనేది ఈ అంగం గట్టిపడ్డమా లేదా అని లెక్క దిగు. నపుంసకత్వం అంటే సెక్స్లో పాల్గొనలేకపోవడం నపుంసకత్వం అంతే. నాకు అంగస్తంభం ఉంది చూసుకో అని ఎవడ అన్నాడు అనుకోండి అంటే నపుంసకత్వాన్ని నిర్ధారించడం కోసం నరాల బలహీనత ఉంది, అంగం గట్టిపట్టలేదు అని చెప్పడానికి ప్రత్యేకం టెస్ట్ ఏమీ లేదు. ఒకటి మనకి వచ్చే నపుంసకుడని చెప్పాలంటే వాడు సెక్స్లో పాల్గొనలేడు అంతే. కొంత నాకు అంగం సంబంధించి కాళ్ళు చూసుకోండి అని చెప్పేసి అంగం గట్టిపడి చూపించి ఫోటో తీసి చూపిస్తాడు, లేచిన దక్క నిలబడి ఉంటుంది, బాగా స్టడీగా నిలబడి ఉంటుంది. ఉన్నంత మాత్రాన్ని కుదరదు. వాడు సరిగ్గా ఆ టైంలో వాడికి భయం వస్తుంది. పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. లేదా అమ్మాయి మీద ఇష్టం ఉండకపోతే చేయలేకపోతారు. అంటే నపుంసకత్వం దాన్ని మనం స్పష్టంగా దాన్ని పెట్టి దాన్ని చేయలేము. అలాంటిది లేదు ప్రత్యేకంగా టెస్ట్ నపుంసకత్వాన్ని. కానీ నపుంసకత్వం వీడు నపుంసకుడు అని చెప్పడానికైనా ప్రత్యేక టెస్ట్ లేదు. వీడి పుంసత్వం అని ముందని చెప్పడానికి ప్రత్యేక టెస్ట్ లేదు. ప్రపంచంలో ఇంతవరకు లేదు. ఒకటే మనం చెప్తాం. ఏం చెప్పిన వాడు చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయి పై చేసి వీడు సెక్స్ చేయలేకపోతున్నాడు అంటాం అంతే. సెక్స్ చేయలేకపోవడాన్ని నపుంసకత్వం మాట్లాడుకోవచ్చు తప్ప శారీరకంగా ఇతరుల్లో అసలు అంగమే లేవదు, వీడికి కుదరదు, వీడి వేస్ట్ పిల్లో, వీడు కొజ్జగాడు అనడానికి ఏమీ లేదు. అంచేత అనేబుల్ టు పెర్ఫామ్ సెక్స్. ఏ రకంగా పెర్ఫామ్ చేయలేకపోతాడు? ఈ ఫెయిల్ టు పెనట్రేట్ పినిస్ ఇంటూ విజయనా. యోని మార్గంలోకి పురుషాంగాన్ని జొప్పించగలేకపోవడాన్ని నపుంసకత్వం అంటాం అంతే నపుంసకత్వం అంటే. అంగం గట్టిపడిందా లేదా ఇలా కాదు. కాబట్టి వాడు నపుంసకున్నా అంటే నాకు చూడండి, నాకు ఎంత గట్టిగా పట్టుకోండి అంటే పట్టుకుని నిజంగా గట్టిగానే ఉంటుంది. మరి నపుంసకులు అంటారు మీరు. అంచేత ఈ రంగా ఇంతే నపుంసకత్వాన్ని. సెక్స్ చేయగలేదు అమ్మాయి చెప్పాలి, చేశాడు చేయలేదు. వాడు యోని మార్గం వెళ్ళినాడు, చేతులు పట్టుకుంటే ఆ లోపలికల్లా వెళ్ళిపోవాలి. యోని లోపలికి వెళ్ళకపోతే వాళ్ళు అన్ఏబుల్ టు పెర్ఫార్మ్ సెక్స్. నపుంసకుడు అన్నా ఈ వర్డ్ యూజ్ చేయం మనం. అన్ఏబుల్ టు పెర్ఫార్మ్ సెక్స్. సెక్స్ని చేయలేకపోయాడు అంతే. నపుంసకుడు అనే వర్డ్ పుంసకుడు అనే అన్నానికి సెపరేట్గా టెస్ట్ ఏం లేదు. అదే నపుంసకుడు అనే భాష శబ్దం కరెక్ట్ కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.